హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ చట్నీ అండి. చూస్తుంటేనే మనకు నోరూరించేలాగా కనిపిస్తూ ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగా చికెన్ చట్నీని రెడీ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుని మనం ఒక 2 months వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని. మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఒక 2 kgs వరకు కూడా చికెన్ని తీసుకొని ముందుగా దాన్ని కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఒక 3-4 times వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ పూర్తిగా వంపేసుకొని ఇక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకొని దానిలోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఈ చికెన్ని మనం ఉడికించుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదండి. ఓన్లీ డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి డైరెక్ట్గా చికెన్ వేసాను. సో కొంచెం సేపటి తర్వాత చూస్తున్నారు కదా, ఇందులో నుంచి వాటర్ బయటకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలాగా వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ తోటే మనకు చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. అలాగే మనం గరిటెతోటి కలుపుతూ ఉన్నామంటే మనకు ముక్కలు కట్ అయిపోతాయండి. సో ముక్కలు కట్ అవ్వకుండా చక్కగా పీస్ అలాగే ఉండేలాగా ఉండాలంటే ఇలాగ మనం ఒక క్లాత్ తీసుకొని కళాయిని చక్కగా మనం కదుపుతూ ఉన్నామంటే మనకు చికెన్ అనేది అడుగంటుకోకుండా చక్కగా మనకు కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మనకు చికెన్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. వాటర్ ఏమీ లేదండి, చక్కగా వాటర్ మనకు ముక్క ఉడికేసరికల్లా వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. అలాగే అదే కళాయిలోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇలాగ ఆయిల్ వేసుకొని ఒకేసారి ముక్కలు వేసుకోకుండా ముందుగా ఒక సగం వరకు కూడా చికెన్ ముక్కలు వేసుకుందామండి. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని నిదానంగా మనం ఫ్రై చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కలర్ చేంజ్ అవుతూ ఉన్నది, చక్కగా చికెన్ ఫ్రై అయిపోతుంది. మనం ఇందాక చికెన్ని ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించేటప్పుడు కూడా మనం ఒకేసారి చికెన్ వేసి ఉడికించుకోకుండా ముందుగా ఒక సగం వరకు చికెన్ వేసి ఉడికించుకొని ఆ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మరొక సగం వేసి అలాగ మనం ఉడికించుకోవచ్చండి. మనం చేసే కళాయి పెద్దది అనుకోండి, సో అలాంటప్పుడు మనం ఒకేసారి వేసుకుని చేసుకోవచ్చు. ఇలాగ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగా ఒక సగం వరకు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇక ఇక్కడ మనకు ముక్క ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మనకు కట్ అయితే సరిపోతుందండి. ఇక ఇలాగ రెడీ చేసుకుని మనం ఇప్పుడు మరికొంచెం సేపు మరొక 2 minutes వరకు కూడా ఫ్రై చేసుకుందాము. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే కలర్ చేంజ్ అవుతుంది తప్ప లోపల సరిగ్గా కుక్ అవ్వదు, సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకోసం అనేసి మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగా చికెన్ని కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జాలి గరిటెని తీసుకొని దాంట్లోకి వేసుకుందాము. ఇలాగ రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలాగ వేసుకున్న తర్వాత మనం మిగిలిన సగాన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. మనం ఇలాగా ఒక్కసారి చక్కగా చికెన్ చట్నీ చేసుకున్నామంటే ఒక 2 months వరకు కూడా స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉందో లాస్ట్ ముక్క వరకు కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిగిలిన సగం కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఆ రిమైనింగ్ ఉండిపోయింది కదా ఆయిల్, అదే ఆయిల్లోకి ఇక్కడ నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. సో మనం తీసుకునే చికెన్కి తగ్గట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను రెడీ చేసుకోవాలండి. ఇక్కడ ఈ క్వాంటిటీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. ఇలాగ మనం అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకుంటే చికెన్ చట్నీ అనేది చాలా టేస్టీగా గుమగుమలాడుతూ ఉంటుంది. దీన్ని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి.
ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ తోటి ఒక 3/4 గ్లాస్ వరకు కూడా నేను కారాన్ని తీసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కారం అనేది చూసి వేసుకోండి. అలాగే ఒక 1/4 గ్లాస్ వరకు కూడా సాల్ట్ని వేస్తున్నాను. ఇలాగ సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మరి కొంచెం సేపు ఉంచేసుకుందాము. అలాగా ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే మనకు బాగుంటుందండి టేస్ట్. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇది కూడా వేసుకొని మనం మరొకసారి కలుపుకుందాము. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని చేసుకోవాలి. ఇక ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఇక ఆ చికెన్ వేసుకుందాము. ఇలాగ చికెన్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ చికెన్కి ఉప్పు, కారం, మసాలా మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాము. అలాగే దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మనం అలాగా ఉంచేసుకుందాము. మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని. ఇప్పుడు కొంచెం మనకు ఆయిల్గా అనిపిస్తూ ఉంది, కానీ చల్లారిపోయిన తర్వాత మనకు ఆయిల్ ఏమనిపించదండి అసలుకి. అలాగే మనం ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. తక్కువ ఆయిల్, అలాగే ఉప్పు, కారం, మసాలాలు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. క్లిప్ ఒకటి మిస్ అయింది. నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలిపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఉండే మన చికెన్ చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.